వెళ్ళిపోయాం. అలాంటి పరిస్థితులలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు. 12 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలంలో పంట అది ఫ్యాక్టరీ కోసం కొన్నారు. ఆ 12 ఎకరాలలో పంట అంటే కల్టివేషన్ కోసం కాదు, వ్యవసాయం కోసం కాదు కొన్నది, ఆ ఫ్యాక్టరీ కొరకు కొన్నారు. అయితే ఆ ఫ్యాక్టరీ కొనలవలేదు. తీరా అవన్నీ వ్యవసాయం చేయవలసిన మరి ఆ భూమిని అలా వదిలేయలేం కదా, అప్పులు చూస్తే పెరుగుతున్నాయి, ఆదాయం లేని పరిస్థితి, పనులు అవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం మొదలుపెట్టారు. అదంతా భూమి సాగు చేసుకుని వ్యవసాయంలో రావడానికి చాలా కొంతకాలం, ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టింది అవంతా బోర్డులు వేసి అవన్నీ రెడీ చేసేటట్టు. ఈలోపు ఇంకా ఏమవుతున్నాయి, అప్పు అంట మనం నిద్రపోతాం కానీ అది నిద్రపోదు, అదేం చేద్ది, పిల్లలు పడతానే ఉంటుంది కదా. ఈ పంట పండించడం, ఈ పనులన్నీ చేసి డైరీ ఫారం పెట్టాం, ఎన్ని పనులు చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా ఈ కష్టార్జితం అంతా తీసుకెళ్ళి వడ్డీలకు పోయాల్సి వచ్చేది. ఆ రోజుల్లో నెలకు 30,000 రూపాయలు వడ్డీలు కట్టేవాళ్ళం. ఎంత ఆదాయం సరిపోతుంది. ఇప్పుడే చెప్పేది 20 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ క్రితం. 20 ఏళ్ళ క్రితం 25 లక్షలు అంటే 30 లక్షలు అంటే ఎంత లెక్కలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇంచుమించు 2-3 కోట్లు ఉంటుందేమో, అంతేనా. మరి అప్పట్లో 30,000 రూపాయల ఆదాయం అన్ని డైరీ ఫారంలో, పంటల్లో, అన్నిటిలో కలిపి ఆదాయం తీసినా అది వచ్చేటప్పటికి దేనికి, వడ్డీలకే సరిపోయేది. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చాలా నలిగిపోతున్నటువంటి సందర్భాలలో దేవుడు మరి ఆశ్చర్యకరమైన రీతిలో మా కుటుంబాలలో సమాధానాన్ని నింపాడు. నేను అనుకున్నదాన్ని ఆ చెట్టు కింద ఉన్న మనుషులను చూసి ప్రభువా మరి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ నా హృదయంలో ఏం లేదు, సంతోషం లేదు. ఎందుకని సమాధానం లేదు, సంతోషం లేదు. ఎందుకంటే అప్పుల సమస్యలు ఉన్నాయి. ఎవరు వచ్చి ఏ క్షణంలో అడుగుతారో, ఎవరు వచ్చి ఇంటి మీద గొడవ చేస్తారో అనేటువంటి భయం. అలాంటి ఆ పరిస్థితులలో దేవుడు ఆశ్చర్యకరంగా మా జీవితాలలో మరి ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు వాగ్దానాలు ఇచ్చేవాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆ పరిస్థితుల్లో దేవుని పాదముల యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధిలోనే కన్నీరు గార్చటం, ఆయనతోనే చెప్పుకోవటం. ఈ పరిస్థితుల నుంచి విడిపించగలిగిన వారు ఎవరు? ఏ మనుషులు ప్రయత్నాలు చేసినా వారి వల్ల. మా అమ్మగారు టీచర్గా చేసేవారు. ఆమె రిటైర్ అయినప్పుడు ఆమె కొంత డబ్బులు ఇచ్చింది, ఆమె కొన్ని లక్షలు ఇచ్చింది.